మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, చాలా వరకు అమ్మ వాళ్ళు అంటుంటారు, చినిగిపోయిన బట్టలు వేసుకోకూడదు, దరిద్రం పడుతుంది అంటుంటారు. అలాగే మనం వేసుకున్న బట్టలు కూడా ఎవరికైనా దానం చేయాలంటే ఇప్పటి రోజుల్లో చాలా మంది భయపడుతున్నారు, వాటితో ఏం చేస్తారు అని చెప్పి. నిజంగా అసలు చినిగిపోయిన బట్టలు వేసుకుంటే దరిద్రం పడుతుందంటారా? చిరిగిపోయినవి, కాలిపోయినవి వేసుకోకూడదు. అవి పూర్తిగా కాలిపోయింది అంటే అది పూర్తిగా దానికి ఏదో అరిష్టం అంటుకునే కాలిపోయింది అని భావించాలి. చిరిగిపోయింది అంటే ఇక్కడ కుచేలుడు కథ ఒకటి చెప్తా. చేలము అంటే బట్ట, వస్త్రం చేలము. కుచేలుడు చెడ్డ వస్త్రము కలవాడు, అంటే చిరిగిపోయిన వస్త్రము కలవాడు. చిరిగిపోయిన వస్త్రం కట్టుకుంటే శని దేవతని ఆహ్వానించినట్టు. చిరిగిపోయిన వస్త్రాలు ఈ రోజుల్లో టాప్ జీన్స్ అని ఎక్కువగా అసలు విపరీతంగా చిరిగిపోయిన బట్టలు కట్టుకోవటం ఎక్కువైపోయింది. ఇక్కడ దాకా వేసుకున్న వాటికి కూడా చింపుకునే వేసుకుంటున్నారు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళకి విండోస్ కావాలన్నమాట, గాలాడటానికి శరీరానికి, అటువంటివి. కానీ చిరిగిపోయిన వస్త్రం కానీ కాలిపోయిన వస్త్రం కానీ వేసుకుంటే దోష వస్త్రం. కాలిపోయిందంటేనే దానికి ఏదో దోషం ఉంది, దాన్ని పారేయాలి. అది మనకి అచ్చిరాదు, అదే అర్థం. లేకపోతే కాలదు. చిరిగిపోయిన వస్త్రం ఉంటే ఈ చిరిగిపోయిన దానికి దరిద్రం అంటుకుంటుంది, శనిదేవుడు వస్తాడు అని అర్థం. శనిదేవుడిని ఆహ్వానించినట్టే నిస్సందేహంగా. కుచేలుడు పరమ దరిద్రంతో బాధపడుతున్నాడు. ఆయన అసలు పేరు సుదాముడు. అసలు పేరు సుదాముడు. ఎప్పుడు చూసినా చిరిగిన బట్టలు కట్టుకుంటుంటే వాడు చిరిగిన బట్టల వాడు అని పేరు పెట్టారు, కుచేలుడు అని పేరు పెట్టారు. ఈ కుచేలుడు దరిద్రం ఎప్పుడు పోయింది? కృష్ణ పరమాత్మకి కాసిన అటుకులు, తన దగ్గర ఉన్న సమస్తం అటుకులు నైవేద్యం పెట్టకపోయింది. కనుక చిరిగిన బట్టలు వేసుకోవటం అనేది పరమ దరిద్రంతో సమానం. మన శాస్త్రం మనకి చెప్పేది అదే. కనుక అటువంటివి వేసుకోరాదు, చిరిగిన బట్టలు వేసుకోరాదు. చిరిగిన బట్టలు ఇంకొకరికి దానం చేయొచ్చా? అంతేకాదు, ఇంకొకటి దీనికంటే ముందర కుట్టిన బట్టలు కూడా వేసుకోకూడదు. మరి ఈ రోజుల్లో మనం బ్లౌజులు కుట్టించుకుంటున్నాం, షర్టులు కుట్టించుకుంటున్నాం, ప్యాంటులు కుట్టించుకుంటున్నాం. కుట్టిన బట్టలే, కుర్తీలు, పైజమాలు అన్ని కుట్టిన బట్టలే వేసుకోవటం ఎక్కువైపోయింది. నాగరికత పెరిగాక కుట్టు వచ్చింది. కుట్టు వచ్చాక మనం భారతంలో చూస్తేను, రామాయణంలో చూస్తేను నార చీరలు కట్టుకుని వెళ్ళారు. ఆ చీర అనేది వస్త్ర విశేషం, అంతేగాని పురుషుడికి కట్టుకుంటాడు ఏమిటి, రాముడు చీరలు ఎలా కట్టుకున్నాడు అని కాదు. అక్కడ ఒక పొడుగాటి పంచెని తీసుకుని చుట్టుకోవటమే, అదే ఉంది వాళ్ళకప్పుడు. కనుక పైన ఒకటి కింద ఒకటి, అందుకే ఏకవస్త్రగా పూజ చేయకూడదు అని కూడా ఉంది. కనుక పైన ఒకటి కింద ఒకటి, పై భాగాన్ని కప్పుకోవటానికి ఒక చీర, కింద భాగాన్ని కప్పుకోవటానికి ఒక చీర, వాళ్ళ సౌకర్యార్థం కట్టుకుని ఉండటమే, దాన్ని చుట్టుకోవటం ఉండటమే. కనుక ఇవి మాత్రం మనకి ఎప్పుడైతే ఏకవస్త్రాలు అవుతారో వారు అటు రజస్వలుగా ఉన్నట్టు, విధవగా ఉన్నట్టు. విధవ అంటే ఏంటి? భర్త లేని స్త్రీ అని అర్థం. ధవుడు అంటే భర్త, ఇది సంస్కృత పదమే. ధవుడు అంటే భర్త, భర్త లేనిది విధవ, అంతే. అంటే ధవుడు లేడు, భర్త లేడు అని చెప్పడం. ఏకవస్త్రం వాళ్ళకి. కనుక మిగిలిన వారందరూ పురుషుడైనా స్త్రీ అయినా 2 వస్త్రాలు కట్టుకోవాల్సిందే. ఈ 2 వస్త్రాలు కట్టుకునేటటువంటిది కుట్టు ఎందుకు వద్దు అన్నానంటే, అప్పుడు ఆ రోజుల్లో కుట్టు లేదు. కానీ ఇప్పుడు అందుకే సంస్కృతిని ఎప్పుడూ కూడా, సంప్రదాయాన్ని కొంచెం మనం మాడిఫై చేసుకుంటూ వెళ్లాల్సిందే అని చెప్పా కదా. తప్పనిసరిగా ఈ రోజులకు తగ్గట్టుగా మాడిఫై చేసుకునే వేసుకుంటున్నాం. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఏకవస్త్రగా పూజ చేయకపోవటం అనేటటువంటి పద్ధతిని ఇప్పటికీ పాటిస్తున్నాం. అందుకని నేను నైటీ వేసుకున్నా, పైన ఒక చున్నీ వేసుకుని చేయండి. ఇంకా కూడా మీరు కొన్ని గమనించి ఉంటారా, ఎవరికైనా వస్త్రాలు పెట్టేటప్పుడు లేకపోతే వస్త్రాలు అందుకునేప్పుడు పైన ఒక టవల్ వేసుకుంటారు పురుషులు కూడా. తప్పనిసరిగా, ఎందుకంటే ఒక కుట్టని వస్త్రం కూడా ఒకటి పక్కన ఉండటం మంచిది. పైన భుజం మీద ఎప్పుడు కూడా ఒక ఉత్తరీయం మగవాళ్ళకి ఉండాలి. ఉంటేనే మన సంప్రదాయం తప్పనిసరిగా. కనుక ఈ పద్ధతులు పాటించడం, ఇవి ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం. ఆ తర్వాత చిరిగిపోయిన వస్త్రాన్ని ఎవరికైనా దానం చేయొచ్చా వద్దా? మన పాత బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చమ్మా, తప్పులేదు. కాకపోతే అవి ఉతికి శుభ్రం చేసి ఇవ్వాలి. మనం వాడి ఒంటి మీద ఇలా ఇచ్చేయకూడదు. ఇస్తే వాడు కనుక, అంటే కొన్ని మనకి దుష్ట సంప్రదాయాలు ఉన్నాయి, చేతబడి లాంటివి చేస్తే వాడిన వస్తువులు తీసుకెళ్లి చేతబడి చేస్తారు. గోళ్ళు కత్తిరించుకున్న గోళ్ళు తీసి, ఊడిపోయిన జుట్టు తీసి అంటుంటారు. అవునా? కాళ్ళ దుమ్ము కూడా తీసి, కాళ్ళ దుమ్ము తీసి, వాడిపోయిన మన వదిలేసిన వస్తువులు తీసి, మన చర్మ విశేషాలు ఇంకా దాంట్లో ఉంటాయి కదా.
తెలియకుండా ఎన్నో రకాల చర్మ కణాలు ఎప్పటికప్పుడు మృత కణాలు పోతూనే ఉన్నాయి, కొత్త కణాలు వస్తూనే ఉన్నాయి కదా. ఇవి ఇవి అవతల వాడికి చేతబడి చేయడానికి పనికొస్తాయి. కనుక పూర్వకాలంలో అయితే విడిచిన వస్తువుని వెంటనే ఎవరికైనా ఇవ్వడానికి చాలా భయపడేవాడు. దాన్ని ఉతికాకే, ఇప్పటికి కూడా అలా ఇవ్వటమే మంచిది. మనం వాడి పడేసిన వస్తువుని ఇంకోటికి ఇస్తున్నా ఉంటే ఉతికిస్తే ఎంత మంచిది. ఉతికి చక్కగా మడత పెట్టి వీలైతే ఇస్త్రీ కూడా చేసి ఇవ్వండి. ఆ దోషాలు దానికి ఉండవు, అప్పుడు ఇవ్వచ్చు ఎవరికైనా. ఇంకోటి, మన చనిపోయిన వాళ్ళ వస్తువులు ఇవ్వచ్చా, ఇలా కూడా అడిగేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మన వస్తువుని ఇంకోళ్ళకి ఇస్తున్నామమ్మా, మనలో ఏ లక్షణాలు ఉన్నాయో మనం వాడిన వస్తువులన్నిటికీ ఆ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలతో అవతల వాళ్ళకి ఇస్తున్నాం. అందుకనే ఉతికి అని చెప్పాను, అవన్నీ పోతాయి అప్పుడు. మన వాసనలో దానికి, వాసన అంటే ఏంటి, ఇక్కడ కేవలం స్మెల్ అనే ఉద్దేశంలో చెప్పటల్లా, మన లక్షణాలన్నీ కూడా వాసనలే, అవన్నీ పోతాయి. అందుకే పాత వాసనలు వదలటల్లా అంటారు చూడు అప్పుడప్పుడు. ఈ వాసన అనే పదం మనకి సంస్కృతంలో ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి దానికి. పాత పూర్వగంధం వదలటం లేదంటే ఆ పాతగా ఏదో ఇంకా అప్పుడు చెడ్డ పనులు చేస్తే ఆ చెడ్డ పనులు ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండటం అనమాట. ఈ చనిపోయిన వాళ్ళకి కూడా ఇవ్వాలి. చనిపోయిన వాళ్ళ బట్టలు తప్పనిసరిగా మరి ఏం చేసుకుంటాం. వాళ్ళ మరీ ఖరీదైనవైతే ఇంట్లో వాళ్ళే చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి వాడుకుంటారు. గుర్తుగా కూడా ఇస్తారు కదా పిల్లలకి, చుట్టుపక్కల అంటే వాళ్ళకి, అంటే చాలా ఆప్యాయత ఉన్న వాళ్ళకి, అలా అప్పుడు కూడా ఉతికే ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎవరికి ఇచ్చిన, కూతురే తీసుకున్నా సరే, కన్నా కూతురే తీసుకున్నా సరే, కోడలే తీసుకున్నా సరే, అంటే ఆవిడ ఉతుక్కొని ధరించవచ్చు, వాళ్ళు ఉతుక్కుని ధరించవచ్చు. ఉతికి తీసుకొని వాడుకోవచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడు అలా తీసుకెళ్ళినా ఇంటికి వెళ్ళాక ఉతుక్కుని వాడుకోవచ్చు. రెండవది, బయట వాళ్ళు ఎవరికో ఇవన్నీ ఇస్తున్నాం, అలాంటప్పుడు కూడా చక్కగా ఉతికే ఇవ్వాలి. లేకపోతే ఆ వాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు వీటికి రాక్షస లక్షణాలు ఉన్నాయనుకోండి, ఆ రాక్షస లక్షణాలు వాళ్ళకు కూడా బదిలీ అవుతాయి. ఆశపోత లక్షణాలు, కుళ్ళు లక్షణాలు, చెడ్డ లక్షణాలు ఉంటాయి కదా కొన్ని, అవన్నీ వాళ్ళకు కూడా బదిలీ అవుతాయి. కనుక అలాంటివి ఇవ్వకూడదు. అలాంటివి ఎందుకు వెళ్తాం. ఇంకోటికి ఇప్పుడు ఎలా అయితే నడి రోడ్డులో దిష్టి తీసి పడేస్తే తప్పు, ఎవరన్నా తొక్కితే వాళ్ళకి దిష్టి పోయిందన్నా మనకు ఉసురు తగులుతుందిగా. కనుక కొన్ని పనులు చేయటం శాస్త్రంలో ఎప్పుడో చెప్పారు, అది రోజులను అనుసరించి మారాలని చెప్పట్లా. తప్పనిసరిగా ఉప్పు తీయండి, నీళ్ళలో పడేయండి, ఆ నీళ్లు తూములో పడేసేయండి, ఎవరు తొక్కటం అయిపోలేదుగా. ఇలాంటివి ఎవరికి ఇంకొకరికి నష్టం కలగకుండా చేసే దిష్టులు కూడా ఉన్నాయిగా, అవి చేసేసుకోవచ్చుగా. మా పిల్లలు చిన్నప్పుడు మా పని మనిషి చీపురులోంచి, రోజు వాడే చీపురు ఉంటుంది కదా, 4 పుల్లలు తీసుకునేది కొబ్బరి చీపురులోంచి. 4 అంటే ఏదో ఇలా ఒక మంచి తీసుకుని అవి అంటించి పిల్లల చుట్టూ ఆ మంట వెలుగుతూ ఉన్నప్పుడు తిప్పేసి ఒక గోడ మూల ఇలా పెట్టేసేది కార్నర్లో. అలా కాలిపోయి బూడిదైపోయి తర్వాత కడిగేసేది. ఆ గోడకు మాత్రం మచ్చలు ఉండేవి, ఆ కాలిన మచ్చలు. అక్కడ మండుతోంది కదా మంట, అలా ఉండేది. అంటే ఇలా చేస్తే మంచిదమ్మా, పిల్లలకి రోజు ఇలా తీయాలి అని నాకు చెప్పేది. ఇలాంటివి ఇప్పుడు దానివల్ల ఇంకోళ్ళకి హాని లేదు. ఇప్పుడు అదే చుట్టూ తిప్పి తీసి నడు రోడ్డు మీద పడేశారనుకోండి, తొక్కిన వాళ్ళకి నష్టం అవుతుందని. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకని ఈ రాక్షస లక్షణాలు పక్కన వాళ్ళకి బదిలీ చేయటం తప్పు కనుక ఉతికేసిస్తే ఏ దోషము లేదు. చిరిగిన బట్టలు కట్టుకుంటే శని దేవుణ్ణి ప్రత్యేకంగా పిలిచి ఆహ్వానించి తెచ్చుకున్నట్టే. చిరిగిన బట్టలు కట్టుకోవటం కుచేలత్వం, దరిద్రం. చేలం అంటే వస్త్రం అని చెప్పా కదా, కు అంటే చెడిపోయింది కనుక చెడిపోయిన వస్త్రాన్ని కట్టుకోవటం తప్పు. అది కాలిపోయినా సరే, చిరిగిపోయినా సరే అది కట్టుకోకూడదు, మరొకరికి ఇవ్వకూడదు. మరి ఇవ్వకూడతే ఏం చేయాలండి, అక్కడ కత్తి దగ్గర చెప్పేసి మనకి కుట్టులేని వాడుకోవచ్చుగా, ఇంకో పనికి వాడుకుంటాం. ఇంట్లో మరి చేతి గుడ్డలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇంకో దాన్ని వాడుకుంటాం. అమ్మ, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.